నమస్కారం. కనుమ పండుగ శుభాకాంక్షలతో తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రేమ, విశ్వాసం, ఓర్పు, సహనంల సంగమం వివాహం. అటువంటి వివాహానికి సంబంధించి అన్ని కులాల వారికి సేవలు అందిస్తున్న సంస్థ హిందూ వెడ్లాక్. హిందూ వెడ్లాక్ నిర్వాహకురాలు జొన్నలగడ్డ జ్యోతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన ఎంతో మంది ప్రొఫైల్స్ గురించి ఈ రోజు కార్యక్రమంలో వివరంగా తెలియజేయబోతున్నారు. అలాగే వారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి, అలాగే వారి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల గురించి వివరంగా తెలియజేస్తారు. అలాగే ప్రొఫైల్స్ సంబంధించిన వివరాలు తెలియజేయబోతున్నారు కనుక పెన్ను పేపర్ తీసుకుని సిద్ధంగా ఉండండి. చక్కగా నోట్ చేసుకునే ఆసక్తి గల వారు నేరుగా సంప్రదించే అవకాశం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్క్రీన్ మీ డిస్ప్లే ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. ఈమెయిల్ ద్వారా కూడా వివరాలను పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hinduvedlog.com. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం అమ్మా. తలంబ్రాలు కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా ప్రేక్షకులందరి తరపున మీకు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలండి. ధన్యవాదాలమ్మా. మనం కూడా మా జ్యోతి మ్యాట్రిమోనీ తరపున మరియు హిందూ వెడ్లాక్ తరపున మన భక్తి టీవీ ప్రేక్షకులకి మరియు భక్తి టీవీ సిబ్బందికి కూడా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. చాలా సంతోషం మేడం. మరి ముందుగా మీ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మనము కాత్యాయని వ్రతాలు నిర్వహిద్దామనుకుంటున్నాము. ఈ కాత్యాయని వ్రతాలని మాఘమాసంలో నిర్వహిద్దాము. ఎప్పుడు నిర్వహించేది మళ్ళీ మనం మన కార్యక్రమంలో ప్రేక్షకులకి తెలియచేద్దాము. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల వివాహపరంగా ఏదైనా జాతకంలో దోషం ఉంటే కనుక ఆ దోషం తొలగిపోయి తొందరగా వివాహం అవుతుంది. ఎందుకు? ఈ కాత్యాయని అమ్మవారు ఏంటి, ఎప్పుడూ కూడా భర్త పక్కన ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే ఈ కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా శీఘ్రగతిన ఇటు అబ్బాయి వైపు వెనకాల కానీ అంటే అమ్మాయి వైపు కానీ అంటే త్వరగా వివాహ యోగ్యతని సిద్ధించుకుంటారు. అందుకని మనం కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. కాబట్టి ఎవరికి ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున మనము లక్షవర్తి నోము నిర్వహిస్తున్నాము. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలి. ఎందుకంటే రజోదోషం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉంది అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పైగా ఈ లక్షవర్తి నోము ఏంటి, చాలా వ్యయము ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము. కాబట్టి మన ఆడపడుచులందరి కోసము కూడా అతి తక్కువ వ్యయంతో ప్రయాస అంతా మేము స్వీకరించి వాళ్ళు ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని పొందాలన్నటువంటి ఉద్దేశంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తున్నాము. కాబట్టి ఆసక్తి ఉన్నవారు కార్యాలయానికి సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. విన్నారు కదా. మరి మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. మీ వివరాలను నమోదు చేసుకుని ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కూడా సొంతం చేసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. జ్యోతి గారు, జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా బ్రాహ్మణ వధువులకు హిందూ వెడ్లాక్ ద్వారా అన్ని కులాల వారికి సేవలు అందిస్తున్నారు కదా. మరి 2 సంస్థలకు సంబంధించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం ఉందో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. మన జ్యోతి మ్యాట్రిమోనీ అయిండొచ్చు, హిందూ వెడ్లాక్ అయిండొచ్చు. అది ఫ్రీ వెబ్ పోర్టలేనండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మటుకు ఇటు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వేరే వాళ్ళ వివరాలు కనిపించాలంటే మటుకు వాళ్ళు మన సంస్థల్లో మనం నిర్ణయించినటువంటి ఏదో ఒక ప్యాకేజీలో వాళ్ళు పేడ్ మెంబర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రిజిస్టర్ చేసుకోవడం వాళ్ళు ఫ్రీ వెబ్ పోర్టల్ అయినప్పటికీ కూడా వాళ్ళకి కనిపించాలంటే మటుకు వివరాలు ప్రొఫైల్ వ్యూ అవ్వాలంటే మటుకు వాళ్ళు తప్పకుండా మన దగ్గర ఏదో ఒక ప్యాకేజీలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే మన సంస్థలో ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి ప్రీమియం మెంబర్షిప్ కి వాళ్ళు పే చేసి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ కోసమే మనం ముఖ్యంగా ఏంటి, వాళ్ళకి ఇంకా ఎక్కువగా సేవలు అందించాలన్నటువంటి సదుద్దేశంతో మనము ఈ కార్యక్రమంలో మార్పులు చేసి టెలిఫోన్ నెంబర్స్ తో సహా మనం ప్రొఫైల్స్ చదువుతున్నాము. కాబట్టి వాళ్ళకు కూడా ఏంటంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కి ప్రీమియం మెంబర్షిప్ కి ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కనుక ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళ ప్రొఫైల్ సూట్ అవుతుంది అనుకుంటున్నామో అలాంటి సందర్భంలో మేము సెలెక్ట్ చేసి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైంది మేడం. మరి అలాగే కొన్ని ప్రొఫైల్స్ చదివి వినిపించడం కానీ, వారి డీటెయిల్స్ చెప్పడం కానీ, కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పడం కానీ మన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం కదా. మరి కొన్ని ప్రొఫైల్స్ చదివి వినిపిస్తారా? తప్పకుండానమ్మా. అందరూ కూడా పేపరు కలం సిద్ధంగా పెట్టుకోండి. ముందుగా మనం ఏంటంటే కులానికి సంబంధించినటువంటి వివరం చెప్పామనుకోండి రాసుకునే వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనము 6000 నియోగులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాము.
అబ్బాయి పేరు రాజేష్. ఈ అబ్బాయి ద్వితీయ వివాహం అండి. 29/6/1976లో పుట్టాడు అబ్బాయి. 11:05 మరి రాత్రిపూట పుట్టాడు. బాపట్లలో పుట్టాడు. 6000 నియోగులు, కాశ్యపస గోత్రము, పుష్యమి నక్షత్రం, 3వ పాదము, 5'4" ఎత్తుంటాడు అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు ఆర్ఈసీ నుంచి, ఎంబీఏ చేశాడు ఐఏఎం నుంచి. అబ్బాయి వచ్చేసి డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. అబ్బాయికి 4 లక్షల రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు రాజేష్ అండి. వీళ్ళు 6000 నియోగులు. అబ్బాయిది 2వ వివాహము. 29/6/1976లో పుట్టాడు. 11:05 రాత్రిపూట పుట్టాడు. బాపట్లలో పుట్టాడు. 6000 నియోగులు, కాశ్యపస గోత్రము, పుష్యమి నక్షత్రం, 3వ పాదము, 5'4" ఎత్తుంటాడు. అబ్బాయి బిఈ ఇంజనీరింగ్ ఏమో ఆర్ఈసీ నుంచి చేశాడు, ఎంబీఏ ఐఏఎం నుంచి చేశాడు. ఒక సంస్థకి అబ్బాయి డైరెక్టర్ గా ఉన్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9573704910 9573704910. అలాగే వైదికి వెల్నాడికి సంబంధించినటువంటి వివరాలండి. అబ్బాయి పేరు ప్రమోద్ కుమార్. 11/8/1979లో పుట్టాడు. 11/8/1979లో పుట్టాడు. 8:56 ఉదయం పూట పుట్టాడు. అబ్బాయి వచ్చేసి వీళ్ళు వైదికి వెన్నాళ్ళండి. హరితస గోత్రము, ఉత్తరాభద్ర, 1వ పాదము, 5'8" ఎత్తుంటాడు. అబ్బాయి వచ్చి బీకామ్ చేశాడు. డిగ్రీ చేసి వ్యవసాయం చేస్తూ పౌరోహిత్యం కూడా చేస్తున్నాడు. చక్కటి ఆదాయం ఉందండి. 60,000 రూపాయలు నెలకి ఆదాయం ఉంది అబ్బాయికి. అబ్బాయి పేరు ప్రమోద్ కుమార్. 11/8/1979లో పుట్టాడు. 8:56 ఉదయం పూట పుట్టాడు. వైదికి వెన్నాళ్ళు, హరితస గోత్రము, ఉత్తరాభద్ర, 4వ పాదము, 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. డిగ్రీ చేశాడు. డిగ్రీ చేసి వ్యవసాయం చేస్తూ పౌరోహిత్యం కూడా చేస్తున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 88854171 8885417171. కాపు కులానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ అండి. అమ్మాయి పేరు ప్రసన్న లక్ష్మి. 19/5/1985లో పుట్టింది. 19/5/1985లో పుట్టింది. 3:24 మధ్యాహ్నం పూట పుట్టింది. వీళ్ళొచ్చేసి కాపులండి. కృత్తికా నక్షత్రం, 4వ పాదం అమ్మాయిది. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసింది. అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉందండి. ఇంకా ఉద్యోగం చేయట్లేదు. అమ్మాయి పేరు ప్రసన్న లక్ష్మి. 19/5/1985లో పుట్టింది. 3:24 మధ్యాహ్నం పూట పుట్టింది. మచిలీపట్నంలో పుట్టింది. వీళ్ళు కాపు కులానికి చెందినటువంటి వారు. కృత్తికా నక్షత్రం, 4వ పాదము, 5'4" ఎత్తుంటుంది. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసింది. అమ్మాయి ఇంకా ఉద్యోగాన్వేషణలో ఉంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388 9030213388. క్షత్రియ కులానికి సంబంధించినటువంటి వివరాలండి. అబ్బాయి పేరు రవీంద్ర వర్మ. 18/7/1983లో పుట్టాడు. 18/7/1983లో పుట్టాడు. 5:30 ఉదయం పూట పుట్టాడు. విజయవాడలో పుట్టాడు. క్షత్రియులండి వీళ్ళు. కాశ్యపస గోత్రము, స్వాతి నక్షత్రము, 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ కంప్యూటర్స్ చేశాడు. నెల్లూరులో పనిచేస్తున్నాడండి. అబ్బాయికి 25,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు రవీంద్ర వర్మ. 18/7/1983లో పుట్టాడు. 5:30 పుట్టాడండి ఉదయం పూట. విజయవాడలో పుట్టాడు. క్షత్రియులు వీళ్ళు. స్వాతి నక్షత్రము, 5'8" ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చేశాడు. బీకామ్ చేసి నెల్లూరులోనే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088949 8886088949. అలాగే పట్నాయక్కి సంబంధించినటువంటి వివరాలండి. అమ్మాయి పేరు ప్రియదర్శిని.
21/1/1992లో పుట్టింది. 21/1/1992లో పుట్టింది. 10:59 ఉదయం పూట పుట్టిందండి. పలాసలో పుట్టింది. వీళ్ళు పట్నాయక్స్ అండి. ఆశ్లేష నక్షత్రం 3వ పాదం అండి. 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంబీబీఎస్ చేసి ఇప్పుడు ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తుందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171 8885417171. అమ్మాయి పేరు ప్రియదర్శిని. 21/1/1992లో పుట్టింది. 10:59 ఉదయం పూట పుట్టింది. పలాసలో 3వ పాదము 5'4" ఎత్తుంటుంది అమ్మాయి. ఎంబీబీఎస్ చేసింది. ఎంబీబీఎస్ చేసి ఇంకా ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 8885417171. ఇప్పుడు మనకి కొంత అపోహ ఉంటుందమ్మా. ఆశ్లేష నక్షత్రం అనుకోగానే అత్తగారికి గండం అనేసి మనం తొందరగా ముందుకు రాకుండా ఉంటాం. కానీ అలాంటి అపోహలు ఏవి పెట్టుకోకూడదు. ముందుగా అబ్బాయికి అమ్మాయికి జాతకాలు చూపించుకోవాలి. కానీ ఒక నక్షత్రాన్ని చూసి ఇది సరిపోదు అని మనము దాన్ని వదులుకోవటం భావ్యం కాదు. మరి ఇప్పటి వరకు కొన్ని ప్రొఫైల్స్ వినిపించారు కదా, శ్రద్ధగా నోట్ చేసుకున్నారు కదా. మరిన్ని ప్రొఫైల్స్ మన కార్యక్రమంలోనే వినిపించడం జరుగుతుంది. చక్కగా కాంటాక్ట్ నెంబర్స్ కూడా తెలియజేస్తున్నారు కనుక ఏ కులాల వారికని కూడా ముందుగానే చెప్తున్నారు కనుక చక్కగా నోట్ చేసుకుని సంప్రదించవచ్చు. అలాగే హిందూ వెడ్లాక్ లో కానీ జ్యోతి మ్యాట్రిమోనీలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. hinduwedlock@gmail.com మెయిల్ ద్వారా వివరాలు పంపించవచ్చు. జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే jyotimatrimony@gmail.com ద్వారా కూడా వివరాలు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hinduwedlock.com లేదా www.jyotimatrimony.com. జ్యోతి గారు, మరి ఇన్ని ప్రొఫైల్స్ గురించి చెప్తున్నారు. చక్కగా కాంటాక్ట్ డీటెయిల్స్ తో సహా అన్ని డీటెయిల్స్ మీరు ఎంత క్లియర్ గా చెప్తున్నారు కదా. అటు హిందూ వెడ్లాక్ కానీ లేదంటే జ్యోతి మ్యాట్రిమోనీకి సంబంధించిన వివరాలు కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది ఫ్రీ వెబ్ పోర్టల్ అని భావించే అవకాశం ఉంటుంది కదా. మరి దీనికి మీ సమాధానం ఏంటో ఒక్కసారి చెప్తారా? నిజానికైతే వెబ్సైట్ వచ్చేసి ఫ్రీ వెబ్ పోర్టల్ అమ్మా. ఇందాక చెప్పుకున్నట్టు మనము వాళ్ళకి కనుక అబ్బాయిల వివరాలు కానీ ఎవరైతే ఫ్రీగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మటుకు ఎదుటివారి వివరాలు కావాలంటే మటుకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మటుకు మన సంస్థ దగ్గర వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ టెలిఫోన్ నెంబర్స్ అన్ని ఎందుకు చదువుతున్నాము, మన దగ్గర ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసము ప్రీమియం మెంబర్షిప్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి సేవలు అందించడానికి, ఇంకా బాగా మా సేవలని వారికి అందించి వారి దగ్గర నుంచి చక్కటి అభిమానాన్ని పొందటం కోసమే మనం ఇవన్నీ కూడా ఫ్రీగా చదువుతున్నాం. కాబట్టి ఇది గమనించాలి. ఎవరైతే ఫ్రీ వెబ్ పోర్టల్ మటుకు ఫ్రీ వెబ్ పోర్టల్, కానీ ఎవరికైతే వాళ్ళకి ఎదుటి వారికి సంబంధించినటువంటి వివరాలు కావాలనుకుంటారో వాళ్ళందరూ మటుకు ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. జ్యోతి గారు, మరి అలాగే పురోహితులకు సంబంధించి అర్చకులు, పూజారులు, ఘనపాట్లకు సంబంధించి వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే కొన్నిసార్లు వివాహం జరగకపోవడం లాంటివి కానీ చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరు ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు. ప్రతి వారం మన కార్యక్రమ వివరాలు చెప్తున్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా మీరు ఈ వివరాలను పొందుపరచడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది మరి కామెంట్ చేయడం కానీ లేదంటే వారు షేర్ చేయడం కానీ చేస్తూ వచ్చారు కదా. దీనికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా? తప్పకుండానమ్మా. రాను ఏంటంటే మనము ఆధునిక యుగంలోకి వెళ్తూ ఉన్న కొద్దీ ఏంటంటే కొన్ని ఆచార వ్యవహారాలని మనము మర్చిపోతూ ఉన్నామనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇటు అమ్మాయి ఉండొచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు ఉండొచ్చు, మేము మా అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠులకి ఇవ్వమని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే అమ్మాయిలు కూడా వాళ్ళని చేసుకోవటానికి సుముఖత చూపించట్లేదు. నిజానికి మనం ఆలోచిస్తే ఒక ఐఐటి స్టూడెంట్ కంటే ఒక ఘనపాఠి ఏమీ తక్కువ కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంత కష్టపడాల్సిందే. వేదం చదువుకోవటం అంటే సామాన్యం కాదు. కాబట్టి మనం జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళం ఏం చేశాము అంటే ఎలా అయినా మనం పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహాలు చెయ్యాలి అని ఎవరైతే అమ్మాయిలు కానీ అమ్మాయిల తల్లిదండ్రులు కానీ వారి అమ్మాయిని పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున ఫ్రీగా ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఇది మనం చెప్పినప్పటి నుంచి మనం సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ లో పెడితే అసలు ఎంతో మంది దాన్ని షేర్ చేశారు. మేము కూడా ఊహించలేదు అంతగా దానికి స్పందన వస్తుంది అని. ఇప్పటికీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. నిన్న కూడా షేర్ చేశారు. అంటే ఏంటి, దాన్ని ఒక ఉద్యమంలో అంటే జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహం చెయ్యాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు అన్నటువంటి విషయాన్ని అందరికీ తెలిసేటట్టు షేర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన భక్తి టీవీ తరఫున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నామమ్మా. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు వాళ్ళని పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా
స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వారికి మనం ఉచితంగా సేవలు అందజేస్తాము. చక్కటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఇప్పుడే చదివాం కదా 60,000 రూపాయలు నెలకి ఆదాయం ఉన్నటువంటి అబ్బాయిది. కాబట్టి ఇది ఒకసారి మనం గమనిస్తే కనుక చాలా చక్కగా ఉంటుందమ్మా. ఓకే అండి. మరి వీటికి సంబంధించిన వివరాలు మీ ఫేస్బుక్ ద్వారా వీక్షించవచ్చు. యూట్యూబ్ సెర్చ్ లో జ్యోతి మ్యాట్రిమోనీ టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన కార్యక్రమం వీడియోస్ ను కూడా వీక్షించే అవకాశం ఉంది. అలాగే మనం పాటించవలసిన సాంప్రదాయాల గురించి, ఆచార వ్యవహారాలకు సంబంధించి కూడా చక్కటి పోస్టింగ్స్ ఫేస్బుక్ ద్వారా మరి పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకు సందర్శించవచ్చు www.facebook.com/jyotimatrimony or చున్నెలగడ్డ జ్యోతి. జ్యోతి గారు, మరి అలాగే కొన్ని ప్రొఫైల్స్ చదివి వినిపించారు కదా, మరి మరిన్ని ప్రొఫైల్స్ గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ముందుగా మనము వైశ్య కులానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా. అబ్బాయి పేరు సాయి శంకర్. 1/2/1988లో పుట్టాడు. 10-15 నిమిషాలు ఉదయం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వైశ్యులండి వీళ్ళు. పునర్వసు నక్షత్రము. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాడు. అబ్బాయి ఇక్కడే చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. అబ్బాయి పేరు సాయి శంకర్. 1/2/1988లో పుట్టాడు. 10-15 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు. హైదరాబాద్ లో పుట్టాడు. వీళ్ళు వైశ్యులండి. పునర్వసు నక్షత్రము. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాడు. ఇక్కడే చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088949 8886088949. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారండి. అమ్మాయి పేరు మమత. 30 సంవత్సరాలండి అమ్మాయికి. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు గౌడ కులానికి చెందినటువంటి వారు. 5 అడుగుల ఎత్తుంటుంది. అమ్మాయి 10th క్లాస్ చదివింది. ఉద్యోగం ఏమీ చేయట్లేదండి. అమ్మాయి పేరు మమత. 30 సంవత్సరాలు. హైదరాబాద్ లో పుట్టింది. గౌడ కులానికి చెందినటువంటి వారు. 5 అడుగుల ఎత్తుంటుంది అమ్మాయి. 10వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8885417171 8885417171. అలాగే విశ్వబ్రాహ్మణులకు చెందినటువంటి ప్రొఫైల్ అండి. అబ్బాయి పేరు కిరణ్. 24/1/1986లో పుట్టాడు. 24/1/1986లో పుట్టాడు. 4:30 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడండి అబ్బాయి. కరీంనగర్ లో పుట్టాడు. వీళ్ళు విశ్వబ్రాహ్మణులండి. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ చేసి ఎంబీఏ చేసి కంప్యూటర్ కోర్సులో స్పెషల్ కోర్సులు చేశాడండి అబ్బాయి. ఇక్కడ హైదరాబాద్ లోనే ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. అబ్బాయి పేరు కిరణ్. 24/1/1986లో పుట్టాడు. 4:30 నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు. కరీంనగర్ లో పుట్టాడు. వీళ్ళు విశ్వబ్రాహ్మణులండి. 5-7 ఎత్తుంటాడు అబ్బాయి. బీకామ్ ఎంబీఏ చేసి సిఎస్ చేశాడు అబ్బాయి. ఇక్కడ హైదరాబాద్ లోని ఒక చక్కటి కంపెనీలో పనిచేస్తున్నాడు. 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 8886088973 8886088973. అలాగే 6,000 నియోగులకు సంబంధించినటువంటి వివరాలండి. అమ్మాయి పేరు సాయి మాధవి. 6/8/1986లో పుట్టింది. 6/8/1986లో పుట్టింది. 10-20 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. వీళ్ళు 6,000 నియోగులండి. కౌండిన్యస గోత్రము. ఆశ్లేష 3వ పాదము. 5-2 ఎత్తుంటుంది అమ్మాయి. బీకామ్ ఎంబీఏ చేసింది. ఎంబీఏ ఇంకా సెకండ్ ఇయర్ చదువుతోందండి. అమ్మాయి పేరు సాయి మాధవి. 6/8/1986లో పుట్టింది. 10-20 నిమిషాలకి ఉదయం పూట పుట్టింది. హైదరాబాద్ లో పుట్టింది. 6,000 నియోగులు. కౌండిన్యస గోత్రము. ఆశ్లేష నక్షత్రం 3వ పాదము. 5-2 ఎత్తుంటుంది అమ్మాయి. బీకామ్ ఎంబీఏ చేసింది. ఎంబీఏ చేస్తూ ఉంది ఇంకా. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9030313388 9030313388. అలాగే మనం ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పుకున్నాం కాబట్టి అమ్మాయి ఆశ్లేష నక్షత్రం అని మనం ఒక సంబంధాన్ని వదులుకోక్కర్లేదండి.
ఎందుకంటే ముందుగా మనకి గ్రహ మైత్రి అనేది కుదరాలి. ఆశ్లేష నక్షత్రం అనగానే ఎవరికో ఒకరికి జరిగింది అనేసి మనకు అపోహ ఏంటంటే అత్తగారికి కండామని ప్రతి ప్రొఫైల్ ని కూడా ఆశ్లేష నక్షత్రం అనగానే వదిలిపెట్టేస్తూ ఉంటారు మన వాళ్ళు. అలా కాదు, మనకి గ్రహమైత్రి కుదిరి అబ్బాయికి అమ్మాయికి చక్కగా జాతకం కుదిరితే మటుకు చక్కగా ముందుకెళ్ళచ్చు. ఎంతో మంది ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయిలను వివాహం చేసుకున్న వాళ్ళ కూడా వాళ్ళ అత్తగారిలో హాయిగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇది గమనించాలని ప్రార్థన. అలాగే ఇంకొకటి వైదికి స్మార్తులకి సంబంధించినటువంటి వివరాలండి. అబ్బాయి పేరు శ్రీకాంత్ శర్మ. అబ్బాయి పేరు శ్రీకాంత్ శర్మ 7/7/1979లో పుట్టాడు. అబ్బాయి 5:50 ఉదయం పూట పుట్టాడు. దేవరకొండలో పుట్టాడు. భారద్వాజ గోత్రము. అబ్బాయి వచ్చి 5'2" ఎత్తుంటాడు. అబ్బాయి ఆయుర్వేదం డాక్టర్ అండి. అబ్బాయి వచ్చి ఆయుర్వేదం డాక్టర్. అబ్బాయి పేరు శ్రీకాంత్ శర్మ 7/7/1979లో పుట్టాడు. 5:50 ఉదయం పూట పుట్టాడు. దేవరకొండలో పుట్టాడు. వీళ్ళు వైదికి స్మార్తులండి. భారద్వాజ గోత్రము, అనురాధ నక్షత్రము. అబ్బాయి 5'2" ఎత్తుంటాడు. ఈ అబ్బాయి ఆయుర్వేదం డాక్టర్ చేస్తున్నాడండి. ఈ అబ్బాయికి వచ్చేసి 30,000 రూపాయలు నెలకి ఆదాయము. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 9020205511 9030205511. ఓకే అండి. జ్యోతి గారు, మరి అలాగే అనేక రకాలుగా మరి సేవలు అందిస్తున్నారు కదా, ఈ వివాహ సంబంధాలకు ఇన్స్టెంట్ మ్యారేజెస్, ప్రీమియం మెంబర్షిప్, వీటికి సంబంధించి వివరాలు ఒకసారి చెప్పండి. అలాగే ఎవరైతే ఇన్స్టెంట్ మ్యారేజెస్, ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటారో వారికి ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్ ఉచితంగా ఏమైనా అందివ్వడం లాంటివి జరుగుతుందా, వివరాలు చెప్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేసరికి మనకి వివాహం అనేసరికి మనకి మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనది. అటుపక్క ఇటుపక్క మనం మాట్లాడుతూ త్వరగా వివాహం కుదిరేటట్లు చేయటమే ఇన్స్టెంట్ మ్యారేజెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎంత బంధువులైనప్పటికీ కూడా వివాహము అనేసరికి చిన్న చిన్న మొహమాటాలు ఉంటాయి. కాబట్టి ఏంటి, అటుపక్క ఇటుపక్క అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున మేమేం మాట్లాడుతూ వారికి త్వరగా వివాహ యోగ్యతని మేము వచ్చేటట్టు చేస్తామన్నమాట. కాబట్టి ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే, మరి వీరికి ఏమైనా ప్రత్యేకమైన ఆఫర్ లాంటిది ఉచితంగా ఏమైనా అందించే అవకాశం ఉందంటారా? ఉచితంగా అంటే ఇప్పుడు మనకి ఉచితము అంటే మనం చెప్పలేమమ్మా. ఇప్పుడు ఉచితము అనేసరికి ఉచితం అంటే ఇప్పుడు మనం ఉచితంగా ప్రొఫైల్స్ చదువుతున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రొఫైల్స్ ఏంటి, ఇన్స్టెంట్ కి ప్రీమియర్ కి కట్టినటువంటి వాళ్ళ ప్రొఫైల్స్ మనం చదువుతున్నాం. ఎందుకో వాళ్ళకి ఇంకా చక్కటి సేవలు అందించాలి. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి ఎన్నో కాల్స్ వెళ్తూ ఉంటాయి. భక్తి టీవీలో ఒకళ్ళమే చూడం కదా, ఎన్నో లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఎవరో ఒక అమ్మాయి తారసపడవచ్చు, లేకపోతే అబ్బాయి తారసపడవచ్చు. దానికోసమే మనం ఈ ప్రొఫైల్స్ అన్ని చదువుతున్నాం. కాబట్టి వాళ్ళకి ఉచితంగా అందించే సేవ అంటే ఇదే భక్తి టీవీలో చదవటమే. చాలా వివరంగా చెప్పారు మేడం. అలాగే మరి మీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల గురించి మరొకసారి తెలియజేస్తారు? తప్పకుండానమ్మా. మనం మాఘమాసంలో కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించటం వల్ల అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహ యోగ్యత చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఈ కాత్యాయని వ్రతాన్ని అబ్బాయిలు అమ్మాయిలు చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు త్వరగా వారి జీవిత భాగస్వామి పక్కకి చేరేటటువంటి అవకాశం ఉంది. కాత్యాయని అంటేనే అమ్మవారు ఎంతో తపస్సు చేసి చక్కగా ఆ అయ్యవారి పక్కకి చేరింది. కాబట్టే మనం కాత్యాయని వ్రతాన్ని నిర్వహింపచేస్తూ ఉంటాము. పైగా ఈ కాత్యాయని వ్రతాన్ని చేయటం వల్ల వాళ్ళకి జాతకంలో కుజదోషం ఉన్నప్పటికీ కూడా కుజదోషం కూడా తొలగిపోతుంది. కాబట్టి ఈ కాత్యాయని వ్రతాన్ని మాఘమాసంలో నిర్వహిస్తున్నాం. ఎప్పుడు నిర్వహించేది మనం తెలియచేస్తాం మనకి మళ్ళీ కార్యక్రమంలో. అలాగే మనము లక్షవత్తి నోముని మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున నిర్వహిస్తున్నాము. ఎవరికి ఏ ఆసక్తి ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే అండి. మరి విన్నారు కదా, సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్పంచినందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. బ్రాహ్మణ వధువులందరూ జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా అన్ని కులాలకు సంబంధించి హిందూ వెడ్లాక్ ద్వారా సేవలు అందిస్తున్నారు కనుక వివరాలు తెలుసుకునేందుకు, రిజిస్ట్రేషన్ చేసినందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి సంప్రదించవచ్చు. మెయిల్ ద్వారా కూడా వివరాలు పంపించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.hindubedlog.com. బ్రాహ్మణ వధువులు సందర్శించవలసిన వెబ్సైట్ www.jyotimatrimony.com. జ్యోతి మ్యాట్రిమోనీ ఎంత చెప్పినా తక్కువే.